విశాఖ పూర్ణానంద స్వామీజీపై కంప్లైంట్ చేసిన బాలికకు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, బాలిక సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? డాక్టర్స్ ఏం చెప్తున్నారు? అయితే బాలికకు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా వైద్య పరీక్షలు అన్ని జరుగుతున్నాయి. ఇటు స్కానింగ్ జరిగింది, అలాగే ఇంకా మిగిలిన పరీక్షలు ఏవైతే ఉంటాయో బాలికలకు సంబంధించి ఆ పరీక్షలన్నీ కూడా చేస్తున్నారు. అయితే దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా పూర్తిగా ఆ పాపకి సంబంధించినంత వరకు ఆ స్వామీజీ పాప మీద చేసినటువంటి లైంగిక దాడి ఏది ఉందో దానివల్ల ఆమెకు జరిగినటువంటి ఆరోగ్య పరిస్థితుల్లో వచ్చినటువంటి మార్పులు కానీ వాటన్నిటిని కూడా పూర్తిగా స్టడీ చేస్తున్నారు డాక్టర్లు. అయితే ఉదయం నుంచి కూడా అంటే ఇక్కడికి మహిళా సంఘాలు కానీ అటు పోలీసులు కానీ పూర్తి స్థాయిలో ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఉంది. దిశ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసిన పరిస్థితుల్లో దిశ పోలీసుల ఆధ్వర్యంలోనే ఇదంతా మొత్తం ఈ ట్రీట్మెంట్ కి సంబంధించినటువంటి ప్రొసీజర్ మొత్తం కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మనతో పాటు మహిళా సంఘాలు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే పరిస్థితి చూద్దాం. అమ్మ, పాపతో మాట్లాడితే మీకు ఆ పాప ఏం చెప్పింది, ఏం జరిగిందని చెప్పి? మాకు చూసామండి, దిశ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వైజాగ్లో ఒక 16 ఏళ్ల బాలిక మీద లైంగిక దాడులు జరిగాయి. ఒక ఆశ్రమంలో ఆ పాప అనాథంటే ఒక ఆశ్రమంలో పెడితే ఆ పూర్ణానంద స్వామి ఏదో పేరు ఆయన ఈ పాప మీద 2 సంవత్సరాల నుంచి లైంగిక వేధింపులు చేస్తున్నారని తెలిసి ఈ విషయం తెలిసి మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చామండి. ఇక్కడ టెస్టులు కానీ తీసుకొచ్చారని తెలిసింది దిశ వారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత వేరే కానిస్టేబుల్స్ వాళ్ళు కనపడి మాకు ఇక్కడ లేరు, కొత్త గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారని చెప్పారు. కానీ నేను ఆ పాపను చూశాను, ఆ పాప ఇక్కడే ఉంది. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఇక్కడే ఉంది. ఈ క్షణాన్ని అయితే ఇక్కడే స్కానింగ్ తీయటానికి ఉన్నారు. ఆ పాప మాట్లాడటానికి కూడా ఆ పాప పక్కన వాళ్ళు ఉంటారు కాబట్టి, దిశ పోలీసులు వాళ్ళు ఉంటారు కాబట్టి మాట్లాడిద్దామన్నా కూడా మాకు మాట్లాడే ఇచ్చే అవకాశం దొరకనీయకుండా వాళ్ళు చేస్తున్నారు. ఏంటి పరిస్థితి అంటే ఎవరో బాలేదని చెప్తున్నారు కానీ విషయం అయితే బయట పెట్టట్లేదు. మేము చదివిన పేపర్ క్లిప్పింగ్స్ కానీ మేము తెలుసుకున్న దాన్ని బట్టి, బయట నుంచి తెలుసుకున్న దాన్ని బట్టి ఆ పాపని గత 2 సంవత్సరాల నుంచి లైంగిక వేధింపులు చేస్తున్నారని తెలిసింది. మీరు ఒకటి గమనించండి, ఈ 4.5 సంవత్సరాల్లో ఎక్కడ చూసినా మహిళల మీద, యువతుల మీద, మైనర్ బాలికల మీద లైంగిక దాడులు జరుగుతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు నిమ్మకు నీరెత్తి ఉండటం చాలా అసహ్యం వేస్తుందండి మాకు. మేము మహిళలుగా ఒకటే చెప్తాము, ఎట్టి పరిస్థితులు అయినా సరే ఇలాంటి ఘటనలు జరగకూడదని ఈ గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం, మేము చెప్తున్నాం. కానీ హోమ్ మినిస్టర్ గారు అలాగే ఏం పట్టించుకోకుండా ఉన్నారు. అదే రకంగా నిన్న మీరు చూస్తే ఒక యాసిడ్ దాడి జరిగింది ఏలూరులో. అదే రకంగా చూస్తుంటే రేపల్లిలో ఒక బాలుడిని అతి దారుణంగా కట్టేసేసి చంపేయడం చూసాం. అంటే ఇలాంటి దారుణ పరిస్థితులు జరుగుతున్నా కూడా హోమ్ మినిస్టర్ మాట్లాడట్లేదు. అదే రకంగా బాసిరెడ్డి పద్మ గారు కూడా ఏం పట్టించుకోకపోవడం వల్ల మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. అమ్మ చెప్పండి, ఇప్పుడు ఇంకా అంటే మీరు మహిళా సంఘాలుగా ఇప్పుడు దీని మీద ఎటువంటి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు? అసలు యాక్చువల్గా ఈ పాపకి ఏ రకమైన న్యాయం జరగచ్చు? ఇప్పుడు పాప విశాఖపట్నం ఆశ్రమం నుంచి వేరే వాళ్ళ ద్వారా తప్పించుకొని పారిపోయి ఇక్కడికి వచ్చింది. సరే, ఇక్కడ రాత్రి దిశ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి బంధువులు తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చింది. మరి దిశ పోలీస్ ఇక్కడ ఈ అమ్మాయి పరిస్థితి ఇలా ఉంది. ఇంకొక అమ్మాయి కూడా దాదాపు ప్రెగ్నెన్సీతో ఉండి అబార్షన్ అవడానికి టాబ్లెట్లు ఇచ్చారని. అంటే ఇక్కడ సంఘటన ఏంటి, ఒక ఆశ్రమంలో అనాథ పిల్లలకి రక్షణ కల్పిస్తామని చెప్పేసి మేము అండగా ఉంటామని ఆశ్రమాలు పెట్టి అక్కడ జరుగుతుండేటువంటి తంతు చాలా దుర్మార్గంగా ఉంది. గత 2 సంవత్సరాలుగా అమ్మాయిని కాళ్ళు చేతులు కట్టేసి అత్యాచారం చేస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి ఎట్టకేలకు బాధితురాలు బయటకు వచ్చింది. మరి ఆశ్రమంలో మరి ఇంకా ఎంతమంది ఇటువంటి వాళ్ళు ఇటువంటి సంఘటనలకు గురైనటువంటి వాళ్ళు ఎంతమంది బాధితులు ఉన్నారనేది మాకు ప్రశ్నార్థకంగా ఉంది. అమ్మా, అయితే దీని మీద ఇప్పటికే దీనికి సంబంధించినంత వరకు నేను ఏవి దేవాదాయ ఆస్తులకు కాపాడడానికి చూస్తున్నానని చెప్పి నా మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఇదేమీ లేదు అని చెప్పి ఆ స్వామీజీ క్లెయిమ్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు స్వామీజీ చెప్పే మాటలని మనం ఎందుకంటే ఒక బాధితురాలు ప్రజల ముందుకు వచ్చింది, పోలీసుల ముందుకు వచ్చింది. పోలీసులు ఆ అమ్మాయి చెప్పినటువంటి ఆధారాలను బట్టి, ఆ శరీరం మీద ఉన్నటువంటి దాన్ని బట్టి వాళ్ళు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి హాస్పిటల్కి పంపించారు. సో అయితే ఇది పరిస్థితి. మొత్తానికైతే మహిళా సంఘాలు మాత్రం పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా దీనికి సంబంధించి కూడా కంప్లీట్ గా పూర్తి విచారణ చేసి ఆ పాపకు న్యాయం చేయాలని అయితే మహిళా సంఘాలు కోరుకుంటున్న పరిస్థితి ఉంది ఇక్కడ విజయవాడలో. ఓకే రాము.